చేసుకొనండి. వారి పనిని మీరు జ్ఞాపకం చేసుకొనండి ప్రభువా. మీరు దీవించండి, అభివృద్ధిని కలుగజేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో ఎవరైతే బిడ్డలు గర్భఫలం లేక నాయనా తండ్రి నీ వైపు చూస్తూ ఉన్నారో ఆ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. కనికరించండి దేవా, మీకు వందనాలు. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానమని నీ వాక్యము సెలవిస్తుంది తండ్రి. ఇదిగో నీ స్వాస్థ్యముతో వారిని బలపరచుమని ప్రార్థిస్తూ ఉన్నాం. అదేవిధంగా నాయన ప్రభువా, ఉదయకాల వేళలో వివాహాలు కావాలని కోరుతున్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. చక్కని వధువులను, చక్కని వరులను నాయన ప్రభువా మీరు దయచేయమని, మంచి కుటుంబాలను కట్టుమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఉదయకాల వేళలో ప్రభువా నీ పాద సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మానసిక ఆందోళన చేత ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి మనస్సును నిబ్బరపరచండి, బలపరచండి తండ్రి. మీకు వందనములు. వారితో మీరు మాట్లాడండి, కృంగుదల లేకుండా చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాము దేవా. మీకు వందనములు, స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క ఉదయకాల వేళలో ప్రభువా నీ కృపగల హస్తాలకు నాయన ప్రత్యేకంగా మా యొక్క లక్కపల్లి గ్రామంలో ఉన్నటువంటి నాయన ప్రతి ఒక్క కుటుంబమును పేరు పేరున ఇదిగో మా కొరకు కల్వరి శిలువలో గాయపడిన మీ హస్తాలకు అప్పగించుకుంటూ మీరే తోడుండి నడిపించి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుమని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో భూమి అందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలకు తేక కీడు నుండి తప్పించు. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి ఉన్న మనందరికీ, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్.